వెళ్ళారా ఆయన అక్కడ గడ్డల ఆశ్రమం ఒకటి లోకంలో భయంకరమైన నదులు ఆరోపించబడుతున్నాయి. ఎందుకు చెప్పంటే వాగ్దానం నెరవేర్చడానికి ఇవన్నీ జరుగుతున్నాయని మర్చిపోవచ్చు. ఏం నెరవేర్చదు? వాగ్దానములు నెరవేరదు. ఆయన రాకడికి సూచన నెరవేర్చదు. ఈ కరువులు, ఈ వైరస్, ఈ ఆపదలు వచ్చుచున్నాయి. కనుక విడుదల సమయం అంటే మన ఆత్మను మనం కాపాడుకొని ప్రభు రాజ్యానికి మనం వెళ్ళడానికి మనం సిద్ధపరచుకునే గడియలు, ప్రభు రాజ్యానికి మనం సిద్ధపరచుకునే దినాలు. కనుక మనకు అసలు జాగ్రత్తగా భక్తితో భయంతో ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇంకా వీలైతే రానున్న ఏమి పరిస్థితి జరుగుతుందో తెలియదు. మందిరాలు ఆలోచిస్తారో మనకి కూడా తెలియదు. ఈ వైరస్ ఎక్కువ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన జాగ్రత్త ఇప్పటికే చాలా తీసుకున్నాం జాగ్రత్తలు. దేవుడు దయపడి ముందు జాగ్రత్త చాలా వరకు దూరం కొంచెం పెట్టండి. చక్కగా శానిటైజర్, మాస్కులు, కవర్స్ అన్ని మీకు బందోబస్తు చేసి కొంచెం వేరే ఏమైనా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి భక్తితో ఆయన ఆరాధించాలి. ఏ పూర్వకంగా మీకు వాక్యం చెప్పడానికి మేము సంస్కృతంగా సిద్ధపడి ఉన్నాం. ఏ రకంగా మీకు మెసేజ్ చెప్పాలని మా ఆశ. ఏ రీతిగా మేము బలపరచాలని, ఏ వాక్యం మేము స్థిరపరచాలంటే పట్టుదల కలిగి మీకు ప్రయాసపడుతుందిగా మీరు కూడా అలాగే ఆత్మ సమానంగా జీవించాలని భక్తితో నడుచుకోవాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాం. మంచిది కొంతమంది చెప్పి పదవి సమయం ముగిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చిన్న మాట మనందరికీ తెలిసినదే. మన పత్రిక కాదు, మనందరూ చదువుతూనే ఉంటారు, వింటూనే ఉంటారు. కనుక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే ఒక చిన్న మాట రాయబడింది. ఆ మాట చదువుకునే సమయం ముందు తీసుకునేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా అసాధ్యం. చాలా మంచిగా ప్రార్థన చేస్తాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కనిపెట్టగలిగిన మా తండ్రితో తోడై మొదటి ఆరాధనలకు గురించో, 2 ఆరాధనలకు నడిపించాం. ప్రజలంతా నీకు చప్పలు పెట్టారు, పాటలు పాడారు, ప్రార్థన చేశారు, సాక్ష్యాలు చెప్పారు, ఆరాధించారు. ఆయన మీకు గుర్తు నియమించారు. నీకు చదవబడి లేకున్నానయ్యా, నేను నీకు అవసరం శిలువచంద్ర వరకు చేసి నీ ఆత్మతో నీ పిల్లలతో మీరు మాట్లాడతారు. అయ్యా, నీవు మాట్లాడితే వారు బలపరచబడతారు. నేను మాట్లాడితే కాదు, కానీ నీ ఆత్మ రోజు నీవే నీ పిల్లలతో మాట్లాడి వాక్య వెలుగులో నడిపించమని యేసు నామములో ప్రార్థన తండ్రి. హల్లెలూయా. లౌకికమైన విషయాలు ఒక 4 విషయాలు. ఈ అంశాన్ని మీకు ముందుగా చెప్పాలి అంటే, దేవునికి ఇష్టమైనట. ఎవరికి ఇష్టమైనట? దేవునికి ఇష్టమైనట అనే పదం. ఎవరు దేవునికి ఇష్టమై ఉంటారు? దేవునికి ఇష్టమై ఉన్న వారు ఎవరు? ఇక్కడ మీరు గమనించితే బాగా గమనించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. ఎవరు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటారు? చెప్పండి అమ్మా. నేను చెప్పాను మీకు అర్థమైతే కాదంటే, మనుషులు ఉన్న కాదు, మనసు పడి ఇక్కడే ఉండాలి. మనుషులు ఇక్కడ ఉన్న కాదు, మనసు పడి ఇక్కడే ఉండాలి. వాక్యమైన మనసు పెట్టాలి, వాక్యమైన ధ్యానం పెట్టాలి. బాగా గమనించండి. చాలా మంది ప్రజలు వాక్యమైన ధ్యానం పెట్టడం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడు, ఆరాధన చేసినప్పుడు ఆరాధన లేదు, వాక్యం వినేటప్పుడు వాక్యం వింటూ, నిమ్మదే విచిత్రం సాక్ష్యాలు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటాం. ఒక పక్క పాట పాడుతుంటే ఒక పక్క బైబిల్ చదువుకుంటాం. పాట పాడే సమయంలో బైబిల్ చదువుతారు. ఇంటికాడ తీసాం శ్రద్ధగా ఇంటికాడ బైబిల్ చదవాలి. ఇప్పుడు బైబిల్ చదివిన సమయం కాదు, ఇప్పుడు బైబిల్ చదవాలి. ఏ సందర్భంలో ఏం చేయాలో అది చేయదు. వినేటప్పుడు శ్రద్ధగా వాక్యం వినాలి. దొరికినప్పుడే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అమ్మా, భోజనం తినేటప్పుడు తినాలా, తినకూడదు తినాలి. తినకూడదు తింటే అది అజాగ్రత్త చేస్తుంది. జాగ్రత్త. ఏ టైం తినాలి? ఆహారం ఆ టైంకే తినాలి. అంటే వాక్యము ఎప్పుడు మనకు ఆత్మ సంబంధంగా బోధించుకున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా విని, వాక్యాన్ని నెల వేసుకుని గుండెల్లో తలలో దాన్ని ముద్రించుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ సువార్త వాక్యమే కరువగును, ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువగును.
వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను వినండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దొరికేటప్పుడే మాంసం ఫుల్ దొరుకుతుంది. ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు తెలుసుకున్నారు మీరు? ఎప్పుడైనా అర్థమైందా? ఆశ్చర్య విషయం ఏంటంటే నేను చికెన్ తెచ్చి వండుకున్న రోజు ఎవరో ఒకరు చికెన్ తెచ్చి పెడతారు. నేను మటన్ తెచ్చుకుని వండుకున్నప్పుడే ఏదో ఒక మన మటన్ తెచ్చి పెడతారు. ఏదో తినండి. అదే ఉట్టప్పుడు బాగోడు తెచ్చుకున్నప్పుడే మాంసం వచ్చింది ఏంటి నాకు అర్థం కాదు. మేము ఎప్పుడు మాంసం తెచ్చి వండుకుంటామో అదే రోజు డబల్ మాంసం వచ్చింది. హల్లెలూయా. ఏంటంటే బాధ వాక్యం దొరికినప్పుడే సమృద్ధిగా తినాలి. వాక్యం దొరికినప్పుడు సమృద్ధిగా దాన్ని తినాలి. వాక్యం సమృద్ధిగా నెమరు వేసుకోవాలి. వాక్యం మైండ్ లో ముడిచుకోవాలి. అందుకే ఆ వాక్యం మనకి హృదయంలో పలక మీద రాసుకోవాలంట. మన మైండ్ ఈ మెదడు కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది. ఈ మైండ్ కంప్యూటర్ సిస్టమ్. ఎన్నో వాక్యాలన్నీ తిరిగేసుకుంటున్నారు. అప్పుడు మనం బయటకు తీసుకుని గుర్తు చేసుకుని మనం లోపల చేసుకోవాలి. ఒక 5-6 సంవత్సరాల కింద తింటారు అనుకోండి, అది మైండ్ లో ఉండదు. కానీ వాక్యం ఎన్నో ఆధారమైన వాక్యం మైండ్ లో ఉండదు. ఏది ఉంటాలో అది ఉండట్లేదు, ఏది ఉండకూడదు అని మాత్రం మైండ్ లో భద్రంగా రాసి పెట్టుకున్నారు. కొంతమంది దొక్కలో ఉందండి, ఈ గుండెల్లో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం 5-6 రోజుల కింద మమ్మల్ని కొట్లాడారు ఊళ్ళో. మంట చర్చి హైదరాబాద్ బ్రాంచ్ అక్కడ మాకు కొంతమంది కొట్లాడారు. బంధువులే వాళ్ళు మాట్లాడారు. ఈరోజు ప్రాబ్లం ఉంది. ఎక్కడ ఉదయాన్నే ఈ 2-3 వారాలు ఇక్కడే, 3 వారాలు ఇక్కడ ఉంటే 2 వారాలు ఇక్కడ, 3 వారాలు ఇక్కడ ప్రాంతం జరిగితే ఒక వారం లాస్ట్ ఈ 3వ వారం అక్కడికి వెళ్ళి వచ్చాము. ప్రోగ్రాలు ఇస్తానికి వాళ్ళకి టైం ఇచ్చారు. ఈ రోజు ప్రోగ్రాల కనుక కాస్త వాళ్ళందరూ ప్రాంతానికి వచ్చారు. ప్రాంతానికి వచ్చి కొంచెం వాక్యం వింటా ఉంటే కాస్త ప్రోగ్రాలు తీసుకోవాలి. కాస్త వాళ్ళందరికీ వివరంగా వాక్యం చెప్పమ్మా, మీరు సమాధానంగా ఉంటేనే ప్రోగ్రాంగా తీసుకోవడానికి వీలుపడుతుంది. మొత్తానికి పాపం తల్లి వేసి పోయాము చేపట్టుకొని సారి లేదా క్షమించినట్టు ఆ రోజు ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభు ఎంత ఆనందపడుతుందంటే ఐఎస్ఐ గంతులేస్తావా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గంతులేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలంటే విశ్వాసము లేకుండా ప్రజలు దేవుడికి ఇష్టమైనట్టుగా అసాధ్యం. నువ్వు దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండాలి. నీవు దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండాలంటే మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఏమన్నా చెప్పండి, ఎవరి విశ్వాసము? దేవుడి మీద. ప్రతి సందర్భంలో ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలి. కొంతమందికి ఏసై మీద విశ్వాసం ఉండదు, డాక్టర్ మీద విశ్వాసము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొంతమందికి దేని మీద విశ్వాసం ఉంటుందంటే ఎవతాల మీద విశ్వాసం ఉండదు, ఈ పక్షతాల మీద విశ్వాసం ఉండదు, నవతాల మీద విశ్వాసం, తాయి మీద విశ్వాసము, నాపేట మీద విశ్వాసము, ఉంచవలసిన ఆయన మీద విశ్వాసం ఉంచరు, ఉంచవలసిన వారి మీద విశ్వాసం ఉంచరు. గుమ్మడికాయ మీద విశ్వాసం ఉంది. ఏం కదా చెప్పండి, ఏం కదా కొత్త ఇల్లు కట్టాడు. పాస్ గారికి ఇచ్చే ప్రార్థన, పాస్ గారి ఇల్లు ఓపెన్ చేసి ప్రార్థన జరుగుతుంది. ఆ ఇంటికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత కరెంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. కరెంట్లో వద్దయ్యా ఏందయ్యా అన్ని చోట్ల ప్రార్థన చేస్తాం. కొంచెం ఏ కదా వెనక్కి పోయి ప్రార్థన చేస్తకపోతే వేద గుమ్మడికాయ కట్టాడు. గుమ్మడికాయ మీద కూడా ఏమరాశాడు? ఏ సర్కమే జయమని రాశాడు. ఎలా చెప్పండి, గుమ్మడికాయ మీద వాళ్ళ చిన్న గుమ్మడికాయ కాదు, ఇంత పెద్ద గుమ్మడికాయ దాంట్లో ఏ సర్కమే అంటే ఆ గుమ్మడికాయ ఏంటి కాపాడుతుందని పెద్ద గుమ్మడికాయ మీద విశ్వాసం పెట్టాడు. మనుషులు దేని మీద విశ్వాసించాలో దేని మీద విశ్వాసం పెట్టుకోవాలో తెలియట్లేదు. దేవుడు అంటున్నాడు, బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడై కూడా అసాధ్యం. ఇప్పుడు నువ్వు దేవునికి ఇష్టం లేని బిడ్డగా ఉన్నావు అనుకో, నీ జీవితం ఏ మనసుగా ఉంటుంది? మనం ఏమైంటావు? దేవుడికి ఇష్టమైన బిడ్డగా మార్చబడి ఆయనకి నేను ఇష్టడిగా మార్చబడిపోవాలి. నీవు ఆయన ఇష్టమైన బిడ్డగా మార్చబడిపోతే ఆయన ఏది అడిగితే దేవుడు నీకు సహాయమో చేస్తాడు. ప్రజలు దేవుడికి ఇష్టమైనట్లేదు,
ఇంకొక మాట కూడా చెప్తాను, నేను బైబిల్ గ్రంథంలో రావచ్చు. లోకాసువార్త 2:14 చదవండి. ఇది కూడా మీకు తెలిసిందే. లోకాసువార్త 2:14 తర్వాత ఎవరు దొరుకుతావో చదవండి. ఇక్కడ నియమ నిబంధనలు ఏం లేవు, ఎవరు చదువుతావో చదవచ్చు, దొరికిన వాళ్ళందరూ. లోకాసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో మన ప్రభు యేసుక్రీస్తుకు మహిమయు తనకిష్టమైన ప్రజలకు ఏ కలుగుతుందా? నీకు భూమి మీద సమాధానం కలగాలంటే నీ ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలి. ఎవరికి ఇష్టమైన బిడ్డ? హల్లెలూయా. నేను ఎవరికో ఇష్టమైన మనిషిగా ఉంటానంటే కుదరదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికో ఇష్టమైన బిడ్డగా ఉంటే నీకు సమాధానం దొరకనే దొరకదు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. సర్వోన్నతమైన స్థలములలో మన ప్రభుకి మహిమ. ఆయనకి ఇష్టమైన బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళకి భూమి మీద ఏం కలుగుతుందంట? శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుంది. కలవరాలు ఉన్నాయి కదా, ఏమంటావు? ఏమంటావు చెప్పండి? కలవరాలు ఉండవు. ఏముంటుందంట? సమాధానం, శాంతి, నెమ్మది. కుడి పక్క 1000 మంది కూలిన, ఎడ పక్క 10,000 మంది కూలిన నీవు కదల్చబడలే, కదల్చబడు. నీకు శాంతి, సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఆయన ఇష్టమైన బిడ్డగా ఉన్నావో లేదా నువ్వు నీకు నువ్వే పరిశీలన చేసి. ఇప్పుడు నేను ఎవరైనా మనిషిని నిలబెట్టి అమ్మా నువ్వు ఇష్టమైన బిడ్డగా లేవన్నా అనుకోవాలి, ఏమంటారు? ఈ బాస్ గారికి పర్లేదు, వాళ్ళకి నేను దొరికాను, నన్ను నేను ఇష్టమైన బిడ్డగా లేనంటాడు. నేను తెలుసు నా గురించి, నా హృదయానికి ఏం తెలుసు, నా ఆలోచనకి ఏం తెలుసు అని నా మీద గుస్స అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారంట? నీకు నువ్వే పరిశీలన చేసుకుని నిజంగా నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావా? ఎవరు తెలుస్తుందండి ఆ సంగతి? దేవుడు తెలుసు, మనకి తెలుసు. నిజంగా నేను తెలిసే ఇష్టమైన బిడ్డగా ఉన్నానా లేదా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులకు ఇష్టమైన పిల్లలుగా లేకపోతే మరి మనం ప్రేమించగలుగుతారా? ఎక్కువగా మనం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం. కొంత 1, 2, 3 సార్లు 3 సార్లు మనం ప్రేమించవచ్చు. ఎక్కడైనా తెలుసుకుంటాడు, ఇంకా తెలుసుకోవడం అని కొంతకాలం ఓపికతో మనం ఎదురు చూస్తాం. మన పిల్లలు మాట చెప్తారు, కొంతకాలం ఎదురు చూస్తాం. ఇంకా నేను అర్థం చేసుకుంటాడు, ఇంకా మమ్మల్ని ప్రేమిస్తారు, మా మాట ప్రకారం నడుస్తారు. మన తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటారు. అది కొంతకాలం చూసిన తర్వాత ఎంతకాలం చూసినా ఆ పిల్లల తల్లిదండ్రులకి ఇష్టమైన పిల్లలు ఉండకపోతే ఏమొచ్చి చెప్పండి? సింపుల్గా ఏమని తెలుసా? ప్రేమ వాడి మీద నాకు ప్రేమ చచ్చింది. ఏమంటారు? ఈ బిడ్డ మీద నాకు ప్రేమ చచ్చింది, ఇక అయిపోయింది, నాకు ఓర్పు చచ్చిపోయింది. ప్రేమించినంత కాలం ప్రేమించేసాను, అయిపోయింది, ఇక నా వల్ల కావట్లేదు. ఎంత తల్లిదండ్రులకి ఇంత ఇలాంటి నిరాశను ఎదుర్కోగలిగితే రక్తం ఇచ్చి నిన్ను కొని నీ కొరకు ప్రాణం పెట్టి ఇదిగో దేవాలయాలు నీ కొరకు కన్నీరు కాస్తూ తల్లికి విజ్ఞాపం చేస్తూ నీ కొరకు ప్రయాసపడుతూ నీ కొరకు ప్రార్థన చేస్తూ నేను కంటిగా కాపాడుకోలేవు. చివరికి ఆయన కూడా ఎన్నో సూచనలు కావచ్చు. ఇక నాకు ఈ బిడ్డ నాకు ఇష్టమైన బిడ్డగా ఉండట్లేదు, ఇక నేను ఏమాత్రం ప్రేమించినాడు అనుకోండి, మన జీవితం అల్లకల్లోలంగా మారిపోతుంది. హల్లెలూయా, అల్లకల్లోలంగా మారిపోతుంది. అందుకు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. ఏ శోధనైనా రాని, ఏ కష్టమైనా రాని, ఏ ఇబ్బంది అయినా రాని. కీర్తన 91 కీర్తన అదే రాస్తారు చూడండి. 91 కీర్తన అన్నీ అవే ఉంటాయి. చూడండి ఒకసారి ఏముంటాయంటే అసలు ఎలా ఉంటామంటే కథించబడిన బిడ్డగా ఉంటాం. 91 కీర్తన అలా చదువు చదువు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడిని, నేను యెహోవాను గురించి చెప్తున్నా. ఏటగాని ఊరిలో నుంచి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన
భయపడకుండా సమాధానంగా ఉండు. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సమాధానంగా ఉంటావు. నీకు కలవరం ఉండవు, భయమా ఉండవు. ఎందుకు తెలుసా? ఆయనకు ఇష్టంగా ఉంటాం. సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ. ఆయనకి ఇష్టమైన ఏం కలిగితే సమాధానము. ఎన్ని వచ్చిన కలవరాలు రావండి. ఏం రావు? కలవరాలు రావు, టెన్షన్ రాదు, దిగులు రాదు. నువ్వు సమాధానం కలిగి ఉంటావు, భయం లేకుండా ఉంటావు. ఎందుకంటే నా ప్రభు మీద నాకు విశ్వాసము ఉంది. ఎవరి మీద విశ్వాసం ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి కానీ భయపడాల్సిన అవసరము. విశ్వాసం దేవుడి మీద ఉండాలి. ఎవరి మీద ఉండాలి? హల్లెలూయా. ఇప్పుడు వైరస్ వచ్చినా రాకపోయినా, రాకుండా వచ్చినా పోవాలన్నా ఎవరి మీద విశ్వాసం ఉండాలి? కొంతమంది పొద్దు లేదు సార్ నాకు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అనుకున్నారనుకో, అదే నీ విశ్వాసం. శుభ్రంగా వచ్చి నీ దగ్గర కూర్చోడదు. నా ప్రభు నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు. నేను జాగ్రత్తగా ఉంటా, నేను ప్రార్థన చేసుకుంటా, నేను మెరుగుపెట్టుకుంటా, నేను దేవుడికి మొదలుపెట్టుకుంటా. నా ప్రభుత్వం నాకు విశ్వాసం ఉంది, ఏం దేవుడు నాకు రాదని మన విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దూరంగా. అవునా కదా? దేవుడు నాకు దూరం. కొంతమందికి ఏం లేదు, ఒకటే విశ్వాసం. ఏంటది? వచ్చుద్ది, 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 నా ఇంట్లో కూర్చోండి, నా పిల్లలు వచ్చుద్ది, నాకు వచ్చుద్ది. విశ్వాసం కదా. విశ్వాసం ఏదడిగింది అదే ఆయన చెప్తాడు. చూసుకోండి, దేవుడు స్వంతం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీకు చాలాసార్లు చెప్పాను. ఒక ఆమె ఇలాగే ఒక ఇంటికి పోయిందంట. ఒక ఇంటికి పోయి అక్కడ పోయి ఏం చేసింది? ఒక విశ్వాసం లేదు. ఒక ఊరికి ఒక తరగతి పోతే ఇంట్లో కురుకులు వచ్చినాయి. ఇంట్లో కురుకు వచ్చి కాస్త వాళ్ళు జాగ్రత్తగా చూడండి, అక్కడ బండ పెట్టారు. తప్పు ఉంది, ఇంట్లో కురుకుని అలా చూసిందంటే ఇంట్లో అవి పెట్టింది. ఏమైందంటే కురుకులు వచ్చాయి. అట్లాగా తర్వాత వచ్చి పలకరిస్తారు. నేను అదే వెంటనే ఉందంట. ఎంత ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? నాతో వచ్చింది, నా ఇంటికి వచ్చింది, నాతో వచ్చింది, నా ఇంటికి వచ్చింది. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలని వెళ్ళినట్టుగా కొంచెం ప్రార్థన చేసుకోవాలన్నా పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళు పిలిచింది అంటే రాను. ఏసరిగా చెప్పిన మాట రాను అనిపించింది. ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఇగో అది మీకు వచ్చింది కనుక మీరు అటు తిరగాలని అంటున్నాను. చుక్కలు కాకుండా పిల్లలే మీరు అటు ఇటు బాగా తిరగకండి, మీకు వచ్చింది అనిందంట. ఆ తర్వాత తీసుకుని ఇంట్లో మనం పెట్టినాడు. రాత్రి అంతా నేర్చుకొని గంట కోసం చొక్కాలు ఎక్కుతున్నాను చూస్తున్నాను మీకు వచ్చొద్ది అని, చొక్కాలు ఎక్కుతున్నా చూస్తున్నాను మీకు వచ్చొద్ది అని. చాలా శుభ్రంగా వచ్చి కూర్చుందని అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అదే చెప్పాడు కదా, ఏది అడుగుతావు అదే విశ్వాసం. ఏదడిగితే దేవుడు అదే ఇస్తాడు. మనం రాదు 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 మేము దేవుడు బిడ్డలో మాకు రాదని విశ్వాసంతో ఉంటే నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. ఏ తెగులు సమీపించుకున్న దేవుడు నాకు ఇస్తాడు, నీకు సమాధానం కలగజేస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. దేవుడి గ్రంథంలో రండి, సామెతల గ్రంథం, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులు 13:17 18 రెండు చదువు. రోమీయులు 13:17-18. తర్వాత సామెతల గ్రంథం 11:20. రోమీయుల పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 13:17-18. ఎన్నోది 11-17 లేదా? సామెతల గ్రంథం 11:20. 11:20 అది కూడా ఉందా లేదా? మరొకసారి 11:20 మరొకసారి మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. ఎవరు ఆయనకి ఇష్టలు? కాబట్టి మీరే చెప్పాలి. మరి ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టమైన బిడ్డలు. నువ్వు లేదు కొంతమంది అంటారు, నన్ను లేదు, నన్ను లేదు. ఇది అనుకుంటారు ఒక కొంతమంది. నేను ఆయనకు మంచిగా నడుపుతున్నాను, వాళ్ళ కాలే అంటే వాళ్ళ కాళ్ళు అనుకుంటారు. నేను మంచిగా ఉన్నాను, నేను దేవుడికి ఇష్టమైన బిడ్డను ఇది అనుకుంటారు. దేవుడు ఎవరు ఇష్టమైన బిడ్డంటా? నేను ఇష్టపడ్డా యథార్థముగా ప్రవర్తించాలి. ఒకటి విశ్వాసం ఉంచాలి. అమ్మా
సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు సమాధానము. నీకు సమాధానం కలగాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండవచ్చు. రెండోది విశ్వాసంగా ఉండాలి. మూడోది చూస్తే యథార్థవంతులు ఆయనకి ఇష్టమైన పిల్లలు. ఎలా ప్రవర్తించాలి? కడుపులో ఒకటి ఒక మాట్లాడు. విచిత్రం ఏంటో తెలుసా? నాశనం కాదు. లాభం ఏమంటారు? లాభం ఏముంది? లాభం ఉంది పైన ఆంటీ బాగున్నా బాగున్నా పక్క లోపలేమో అంటే సాగుగా ఉంది. అమ్మా ఏదో ముసుగులో ఏమో ఎక్కిరితారంట తీసారా? డోర్ మాట్లాడుతుంది, ఈ ముసుగులంట ఎక్కిరితే అట్లా ఉంటాం కొంతమంది. యథార్థతే ఉండదు. ఏమి ముఖ్యం రాలిపోతాయి. హృదయపూర్వకంగా యథార్థంగా మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని ఉండు. యథార్థవంతులే దేవునికి ఇష్టమైన పిల్లలు. ఎవరికి ఇష్టమైన పిల్లలు? ఎవరు ఇష్టమైందా దేవునికి? యథార్థవంతులే దేవునికి ఇష్టమైన వాళ్ళు. విశ్వాసం కలిగిన దేవునికి ఇష్టమైన వాళ్ళు. సమాధానము ఎప్పుడు వచ్చిందంటే ఇష్టంగా ఉంటే దేవునికి ఆయన నీకు సమాధానము కల్పించేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టంగా రాకపోయి పడుకో, నీకు సమాధానము ఉండదు. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉండవు. యథార్థంగా లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండవు. దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు లేకపోతే ఎంత భక్తి చేసుకున్నా లాభమే. ఎవరికి ఇష్టంగా ఉండాలి? మనము వాళ్ళు మెచ్చుకోవాలి, ఈయన మెచ్చుకోవాలని ఉప్పొంగి వాళ్ళని పెంచాలి, ఈయన పెంచాలి, వాళ్ళ చేతని ఉప్పొంగవాలి, వాళ్ళ చేతని మంచోడు అనిపించుకోవాలని కాదు. దేవుడు నిన్ను మంచోడుగా చూడాలి. దేవుడు నీకు ఇష్టం పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి పిల్లకి కాగానికి పెళ్లి చేయాలని చూస్తారు. వాళ్ళిద్దరు ఇష్టపడితే పెళ్లి అయితే ఒకరు ఇష్టపడితే పెళ్లి అయితే ఎవరు ఇష్టపడాలి? హల్లెలూయా, అర్థమవుతుంది కదా? ఎవరు ఇష్టపడాలి? అమ్మాయిని అబ్బాయి ఇష్టపడాలి, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడాలి. ఏం కాదులేమో కొంచెం కన్ను లేదు చేసుకోవాలి, చేసుకుంటాడా? ఏమన్నా చేసుకోమని చేసుకుంటాడు. కొంచెం నడుము తొమ్మిదిలో ఏం కాదు, ₹1 ఆస్తి ఉంటే చేసుకొని చేసుకుంటాడా? ఒంగిపోయిన నువ్వేం చేసుకో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ డాబు ఏ మచ్చ లేకుండా నేను పెళ్లి కుమారు మేఘారుడు వస్తున్నాడు, మనల్ని పెళ్లి చేసుకొని తీసుకొని పోతాడు. చప్పలు పెళ్లి కుమారుడు ఆశమా చేశాడు. గుడికి నిద్రపోయాడు. అందులో ఎంతమంది పోయారండి పెళ్లిశాలలోకి? ఎంతమంది తీసుకున్నాడు దేవుడు పెళ్లిలోకి? 5గురే తీసుకున్నాడు. అది ప్రధాన కాపరి, ప్రధాన పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు మనందరూ వివాహం చేసుకోవడానికి వాహనై ఆయన దిగి వచ్చిన ఆశీర్వాదం. నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆయన నీకు తీసుకొని తన పెళ్లిశాలలో చేర్చుకుంటాడు. నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నావు కదా? యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. ఎవరి ఇష్టానికి? యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. రైతులతో మాట్లాడుతున్నాడు, భయపడి మాట్లాడుతూ లోపల అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలు, అమ్మగారు లోపల ఉంటాయో ఉంటాడు. ఇప్పుడు నాకు ఇక్కడ వందనాలు చెప్పినట్టు చెప్తాను, పక్కన పోయి మంచోడు కదా అంటాను. నిజం, నాకు ఇంతమంది తెలుసు. నా దగ్గర ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన అంటగా ఉంటారా? పక్కన మన మనిషి కాదు, ఆయన మంచోడా? ఏం చేయ వాక్యాలు మమ్మల్ని గద్దెత్తనే ఉంటాడు, ఏం వాక్యాలు వాక్యాలు మమ్మల్ని ఏదో తెస్తూనే ఉంటాడు. మరి వాళ్ళని ఎత్తులేదు, వాళ్ళు అట్లా అనుకుంటే నేనేం చేసేదంట? తిట్టుడా? వాక్యం చెప్పడము తిట్టుడు కాదు కదా అమ్మా. వాక్యము సాధన అని పక్కన చెప్పడే. కడగొద్దంటారా? కడగలంటారా? వాక్యం మిమ్మల్ని కడగొద్దంటే నీ బట్టలు ఉడుకోకుండా అట్టే వేసుకోండి సంవత్సరం వరకు. ఏం కాదు, వాక్యం మీకు కడగొద్దు, మీ ఉదయం కడగొద్దనుకుంటే మీరు వేసుకునే బట్టలు కూడా సంవత్సరం వరకు ఉతుకోకుండా అట్టే వేసుకుంటున్నాడు. చూద్దాం ఏమవుతాం అమ్మా. ఏమవుతుంది? ఏమవుతుంది? ఎంత బాగుమైపోద్ది. వాక్యము సాకలు అనే సబ్బు లాంటిది. వాక్యము వడ్డలు అని కొలిమి లాంటిది. ఎవరు కాల్చి దాన్ని సాగి దిగుతాడు. సాగి దిగితే ఏమైంది? బాగా లోకం మొండిపోయిపోక ఏం మన గడపాలు తీసుకొచ్చి ఆయనకి కొలిమైంది ఏం చేద్దామని, అయ్యా
ఇది నాకు పనికిరావట్లేదయ్యా, ఈ వస్తువు పొలం పని చేసుకున్నాం కూడా గొంతు తీసుకున్నాం ఏదో పని చేస్తాను అనుకుంటే అస్సలు అయ్యేది పనికిరావట్లేదు. దాని యాత్రతో ఎగిరి బయటపడుతుంది. ఏమవుతుంది? అవుతాడు నా చేతులు మొప్పవుతున్నాయి కానీ అసలు పనే కాక దీనుడు చాలా మంచి చేసేమని అతని చేతులు పెట్టాడనుకో ఆ వడ్డాన్ని చెప్తాను. ఏం చేస్తాడు? పొయ్యి తెచ్చి ఎర్రగా కాల్చి దాన్ని సమ్మిడి తీసుకొని చక్కగా అలలో చెప్పండి మరి సుత్త తీసుకొని ఏం చేస్తాడు? దాన్ని చక్కగా సాగపడతాడు. సాగపట్టిన తర్వాత మంచి పదుపు చేసి సాగదీసి తన యజమానుడికి మరో దాన్ని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు అది ఏమవుతుంది చెప్పండి? మంచి పనిముట్టుగా మార్చబడుతుంది. అప్పుడు ఆ చూసి యజమానుడు ఏమవుతాడు? ఏమని చేస్తాడు? సంతోషం, ఇదిగో దీంతో నాకు ఎంతో పని జరుగుతుంది. ఒక పని ఇప్పుడు అదే వండుకున్నారు, దాన్ని ఏడ తీసుకెళ్ళబడతారు? మీరు చెప్పాలి, ఇప్పుడు ఏడబడతారు దాన్ని దేనికి పనికిరాని దాన్ని ఏం చేస్తారు? ఇక చాకే కానీ గొడవలే కానీ కట్టే కానీ దేనికి పనికిరాకుండా ఉండిగా ఉన్నారు కదా ఏం చెప్తారు? తీసుకెళ్ళి స్టోర్ రూమ్ లో పడేస్తారు, లేదంటే పాత సామంలో వేసేస్తారు. తుప్పు పట్టి పోతుంది. అందుకే సాయిల్ అన్న పాట పాడతారు, తుప్పు పట్టి పోకుండా కంటే పాడరు మరి, తుప్పు పట్టి పోకుండా కంటే కరిగిపోతా ఏసయ్యని తెలియదో ఏమవుతారంట? తుప్పు పట్టి పోవడం మంచిదా, లేకపోతే ఏసయ్య చేతిలో పదులుగా ఉండడమో మంచిదా? ఒక మంచి పనిముట్టుగా ఉండాలంటే దాన్ని సాగదీయాలి. బట్టలు తలతల మెరిచిపోవాలంటే సబ్బు పెట్టి బట్టకేసి బాధాలి. బాధ ఏమవుతుంది? తలతల తలతల బట్టకేసి బాధ తెలుగు రానే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా గుర్తు బాగా ఇచ్చాడు దేవుడు, ఏం పర్లేదు, బాగా అరుస్తుంది అంతే చెప్పచ్చు. శ్రీకర్ మా నోరే శ్రీకర్ అయినా వచ్చిందిగా, దేవుడు స్తోత్రం చెప్పండి. అయినా పోయిందిగా, మరలా పోయిందిగా. అందుకు ప్రేమ తెలిపిల్లారా, యథార్థవంతులు దేవునికి ఇష్టలు, విశ్వాసం కలిగిన వాళ్ళు దేవునికి ఇష్టలు. ఇంకా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటే నీకు భూమి మీద ఏం కలుగుతుంది? నిత్యము శాంతి సమాధానం. ఇంకా నాకు పాటలు వస్తా ఉంటాయి. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేనని బంధువులను అడిగాను, స్నేహితులను చివరికి నీలోనే కనుగొన్నాను, చివరికి నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఇంద్రని నీవేదయ్యా, నిన్ను ఎక్కిన వాడు దిగక తప్పదు. ఇక దిగు, దేవుడు స్తోత్రం చెప్పండి. ఇంకొక లేఖన భాగం చూడండి, ఇంకొక లేఖన భాగం కొరింథీయులు 2 కొరింథీ 5:9 త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:9 త్వరగా చదవగలిగిన వాళ్ళు చదవచ్చు. కండిషన్ లేవు ఇక్కడ. కావున దేహమందున్న దేహమును విడిచినను ఆయన కృష్ణుడమై ఉండవలెనని మిమ్మును ఆపేక్షించుచున్నాము. ఈ గంట మీద కాదు మరోసారి అంటున్నాను. కావున దేహమునందున్న దేహమును విడిచినను, ఈ దేహమును విడిచినను ఆయన కృష్ణుడమై ఉండవలెనని మిమ్మును ఆపేక్షించుచున్నాము. పోగొట్టున్నాడు. ఈ దేహంతో ఉన్న ఈ దేహం విడిచిపెట్టినా మనము దేవుడికి ఇష్టలుగా ఉండాలని నేను మిమ్మల్ని గురించి ఆపేక్ష కలిగిన వాళ్ళనై ఉన్నాను. ఈ ప్రాణం ఉన్నా, ఈ ప్రాణం లేకపోయినా, ఈ ప్రాణంలో ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనం ఏమై ఉండాలంటే దేవుడికి ఇష్టంగా ఉండాలా? ఈ బిడ్డను రక్షించి వేస్తూ, ఈ బిడ్డ కొరకు నేను ప్రాణం పెట్టి వేస్తూ అనేటట్టున్నావా? ఏమై ఉండాలంట? ఈ ప్రాణం ఉన్నా, ఈ ప్రాణం శరీరంలో నుంచి విడిచిపోయినా మనం ఏమై ఉండాలంటే దేవుడికి ఇష్టమై ఉండవాలని నేను మీ కొరకు ఆపేక్ష కలిగిన వాడనై ఉన్నా. పౌలు చూడండి ఎంత ఆదుర్తో. పిల్లలారా, ఒక కొరింథీలో ఉన్న 2వ సంఘమా, 2వ బ్రాంచి, నేను మీతో చెప్పేది ఏమనగా ఈ దేహంలో మనం ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా మీరందరూ ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని మీ కొరకు నేను ఆపేక్ష కలిగిన వాడనై, ఆశ కలిగిన వాడనై ఉన్నానంటున్నాడు పౌలు. మేమదే కోరుకుంటాం కదా, ఇంకే కోరుకుంటాం? మీరంతా ఏమైనా
ఇష్టమైన బిడ్డలుగా మీరు అందరూ ప్రభుత్వం ఉండాలని వేసి సేవకులు మేము కోరుకుంటాం. దయ్యానికి ఇష్టమైన బిడ్డలుగా కాదు, సెల్ ఫోన్లకి టీవీలకి సెల్ ఫోన్లకి టీవీలకి సినిమాలకు జాబ్కి ఇష్టమైన బిడ్డలుగా కాదు. మనం ఒకసారి లాక్డౌన్ పెట్టాం తెలుసా? లాక్డౌన్ పెట్టాము నెల రోజులు, నెల 15 రోజులు లాక్డౌన్ పెట్టి మళ్ళీ లాక్డౌన్ పెట్టిన తర్వాత ఒక కోట పెట్టుకొని ఏం చెప్తాడు? కోట పెట్టుకొని ఏం చేశాడు? దేనికి ఇష్టమైనవాడు? నీకు అర్థమైందా కావట్లేదా? దేనికి ఇష్టమైనవాడు? తలక మీద పెట్టుకొని ఏం చేస్తున్నాడు? చెప్పండి మీరే. ఏం చేస్తున్నాడు? డ్యాన్స్. వాడు ఉద్దేశించుకుంటాడు, మళ్ళా అమ్మాయి ఉద్దేశించుకుంటాడు. వాడు దేనికి ఇష్టమైనవాడు అయిపోయాడు? కోటకే ఇష్టమైనవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డవు అయితే వాటి వైపు వెళ్ళకూడదు. నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డవు అయితే ఊరికి సెల్ఫోన్ వైపు వెళ్ళకూడదు. కొంతమంది సెల్ఫోనే వాళ్ళకి ఇష్టం. ఏది ఇష్టం? హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. అవునా కదా? పిల్లలు కాదే నేను అయితే వాళ్ళకి ప్రార్థన పోయాను ఈరోజు. అక్కడ నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, ప్రార్థన రాదు, లేట్ చేస్తున్నా విశ్వాసం ఫోన్ చేశాను. బట్ ఫోన్ ఎక్కడ వచ్చాక ప్రార్థనకు వచ్చాను. ప్రార్థనకు వచ్చిన కదా నేను కొంచెం గడుసుగా మాట్లాడతాను కొంతమందితో. ఎందుకు కొంతమందితో గడుసుగా మాట్లాడితే వాళ్ళు వింటారు. నీకు కొంచెం గద్దించినా కొంచెం వాళ్ళు ఏం మాట్లాడాలి అయ్యా అయ్యా అంటారు. కొంతమందితో కొంతమంది. అందుకే ఎవరిని గద్దించాలో వాళ్ళని కొంచెం స్వతంత్రంగా మాట్లాడతాం. కొంతమంది పిల్లలు చూస్తే స్వతంత్రంగా బెదిరించాలనిపిస్తుంది, వాళ్ళని చక్కగా గద్దియాలనిపిస్తుంది. కొంతమంది పిల్లలు చూస్తే ఎవరో నువ్వు అంటే పారిపోతాడు, తుమ్మితో ఊసిపోయే ముగ్గులా చూడండి కనుక సరిపోతుంది బాబు, ఏమో సామి వచ్చాడు కూర్చోడం పోయడం గమ్మ ఉంటాం. కొంతమంది ఏం చేద్దాం మరి? ఈ నచ్చలేరా? నీకు ఫోన్ ఎందుకు దండగా? ఏమైంది అయ్యారు ఏమైంది అయ్యారు అన్నట్టు. ఏమైంది అయ్యారు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? 2 సార్లు ఫోన్ చేశాను నీకు. ఫోన్ ఎక్కవు అన్నా, ఎందుకు రెడీ ఫోన్ అన్న కాడికే అయ్యా మా కొడుకు దగ్గర ఉండయ్యా. కొడుకు దగ్గర ఫోన్ ఉండేట్రా? అది కూడా మొదటి ఫస్ట్ తెలియదు నీకు. ఒక ఫోన్ కిట్ చేస్తాను, ఫోన్ ఇక్కడ పెట్టుకుని కొడుకిచ్చో వాడు నాకు ఇవ్వట్లేదు, వాడు ఇంకోటి వాడంతా ఇవ్వ. అర్థమవుతుంది మీకు? వాడు అంటున్నాడు ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు వాడు ఇవ్వట్లేదు నాకు ఫోను. వాడు నాశనం చేస్తున్నావా? దేవుడు సాంప్రదాయం బియ్యమా ఏ నోరి పని ఏమో స్వాతం చెప్పండి. మనం నాశనం చేస్తున్నావు, నువ్వు నాశనం చేస్తున్నావు అని నీకు శత్రువు అవుతున్నాడు. ఇంట్లో దగ్గర ఇంట్లో దగ్గర ఏది వాడి మనం నేను ఏడుస్తాను. ఏంటి తేడా? నేను చూసుకోడు 5 ఏళ్ళు 4 ఏళ్ళు వాడు చేతిలో ఫోన్ పెట్టాడు, వీడికి ఫోన్ పెట్టాడు. తండ్రికి కొడుకు ఫోన్లో ఇవ్వట్లేదు. చూడండి కొంతమంది సెల్ ఫోన్ చచ్చిపోతారు. దాన్ని ఎడవ దాన్ని లాక్కొని స్మార్ట్ ఫోన్ ఎంతమంది కాకపోయా? మీరు సెల్ ఫోన్ ప్రేమిస్తున్నారో దేవుడు ప్రేమిస్తున్నారో ఒక్క విషయం నేను చెప్తా చూడండి. స్మార్ట్ ఫోన్లు ఎవరు కాకపోయో పక్క 3 నెలలు దాన్ని పక్కన పెట్టేసి ఒక డబ్బా ఫోన్ పెట్టుకొని ఫోన్ వచ్చిపోయేలా ఉంచండి. అప్పుడు మీరు దేవుడు ప్రేమిస్తున్నారో సెల్ ఫోన్ ప్రేమిస్తున్నారో ఇప్పుడే భయపడుతుంది. ఎక్కువ రోజులు కాదు, 1 నెల లేదా 2 నెలలు 3 నెలలు డబ్బా ఫోన్ వచ్చిందో ఫోన్ పోయిందో అట్లా ఫోన్ అప్పుడు పెట్టుకొని ఉన్నాను 3 నెలలు చూద్దాం. అప్పుడు మీరు దేవుడు ప్రేమిస్తున్నారో దేవుడు ప్రేమిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోతే 1 గంట లేకపోతే చచ్చిపోతారు. 1 గంట లేకపోతే చచ్చిపోతారు. 1 గంట లేకపోతే స్మార్ట్ ఫోన్ టచ్ ఫోన్ 1 గంట లేకపోతే చచ్చిపోతుంది. ఇప్పుడు సెల్ ప్రేమిస్తున్నారు కానీ దేవుడు ఎక్కువ ఎవరో ప్రేమించారు. 24 అవర్స్ సెల్లే చుట్టా వచ్చినా కానీ సెల్ ఫోన్ కొని ఆడుతూ ఉంటారు. వచ్చినా ఆంటీ బాగున్నావా, అంకుల్ బాగున్నావా, అమ్మ బాగున్నావా, మంచిదమ్మ కూర్చో, నీ తెచ్చాడు పెట్టడం. ఏం సెల్ ఏం చూసుకుంటాం? ఆ సెల్ చూసుకోండి. ఆడవాళ్ళ సెల్లే మగవాళ్ళ సెల్ ఏమిటి అక్కడికి కోడికి ఏం జరుగుతుంది? గెలుపుకోవడమే. కనీసం బాబులో తిన్నారా కొంచెం మర్యాద ఊళ్ళో ఎక్కడ కాదు. ఎవరో చుట్టాలు వస్తే మన ఊళ్ళో ఎట్లుంటారు, మన బంధువులు బాగుంటారా, పిల్లలు ఎట్లుంటారు? ఇంక పొద్దున్న సాయంత్రం దాకా గంటారు 2 గంటలు బాగా మాట్లాడుకుంటారు. ఏదైనా ఉండి తర్వాత తింటారు, కాసేపు పెట్టి తీసుకుంటారు, మళ్ళీ నాకుతారు, మళ్ళా ఎన్ని దాకా వచ్చని పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం లేదు, మా వచ్చిన మాట్లేదు, అక్కడ వచ్చిన మాట్లేదు, అక్కడ వచ్చిన మాట్లేదు, తిన్నవా తెలియదు, అన్నం పెట్టి నీళ్ళు సాయి ఏ బాధ ఏ బాధ సెల్ ఫోను. ఎంత ఇష్టంగా సెల్ ప్రేమిస్తున్నారు. ఎందుకు రాలేదు? పని ప్రాథమిక ఎందుకు రాలేదు? చాలా అవసరం అండి. ఈరోజు ఎన్ని మాటలు చెప్తారో. యేసు ప్రభు స్వయానంగా ప్రభు అంటున్నాడు, ఆయన నన్ను పంపాడు కనుక ఆయన నన్ను ఈ లోకానికి
తీసుకొచ్చాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యాలు మాత్రమే నేను చేయగలను. ఇంకా కనుక ఆయనకు ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేయించున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నాదిగా నన్ను విడిచిపెట్టడు. ఆయన నన్ను ఏ ఆపదలో పడినవాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నిత్యం ఆయన నా కుడి వైపున కూర్చొని ఉంటాడు. నిత్యం ఎడమవైపు నాకు తోడై ఉంటాడు. ఆయన నీతి కలిగిన దక్షిణ హస్తముతో నా కుర్చీ పట్టుకుని ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. నన్ను ఒంటరిగా విడిచే దేవుడా కాదు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యాలనే చేయించున్నాను. దేవుడికి స్తోత్రం. ఏ కార్యాలు చేస్తున్నావు? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావా? నువ్వు ఆయన ఇష్టమైన బిడ్డగా ఉన్నావా? నేను ఆయనకు ఇష్టం కనుక ఆయన ప్రేమించు. ఆయనకు నేను ఇష్టం కనుక ఆయన తప్పిస్తూ ఆయనకు నేను ఇష్టం కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టట్లేదు. నిత్యము నా కుడి వైపున కూర్చొని నా మెడచి నా కుడి చేయి పట్టుకుని నన్ను చంటి పాపగా నన్ను ఎత్తుకొని ఆయన నా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను. యేసుక్రీస్తులో పాపం ఉందని మీరు ఎవరైనా చూపించగలరా? ఒకరే నిద్రపోయావు చెప్పండి. యేసుక్రీస్తులో పాపం ఉందని ఎవరు చూపిస్తారా? ఒకరే. అందుకే యేసుక్రీస్తు పంపాడు. ఆయన పంపాడు కనుక నేను ఆయన ఇష్టమే కనుక ఆయన తోడై నన్ను కాపాడుకున్నాడు. తోడై నన్ను ఆయన నడిపిస్తున్నాడు. కింది చదవమ్మా. ఇంకా చూడండి. ఏం చేశారంట? అనేకులు ఆయన విశ్వాసము వచ్చింది. నీకు దేవుడు తోడై ఉండాలంటే నీవు ఆయన ఇష్టమైన కార్యాలు మాత్రమే చేయాలి. నువ్వు తోడే నడిపించాలి. ఇప్పుడు వైరస్, ఈ తెగుళ్ళు, ఈ భయం, ఈ శ్వాసంలో ఇవన్నీ నీకు కలిగిపోవాలంటే ఆయన తోడుతానే. మరి ఆయన నీకు తోడు లేకపోతే ఇక దయ్యానికి తోడైంది. ఏ తోడైంది? దయ్యా తోడైతే, రోగాలు తోడైతే, సమస్యలకు తోడైతే, ఇబ్బందులకు తోడుగా నీ అప్పుడే వస్తాయి. ప్రభు మనకు తోడై ఉండాలంటే నువ్వు ఆయన ఇష్టమైన పనులే చేయాలి. ఎవరితో తోడై ఉంటాడు ఆయన? ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఇష్టమైన కార్యాలు చేస్తుంటే ఆయన వాళ్ళకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు మన తెలుగు మనకి ఇష్టమైన ఇష్టానుసారంగా మన నచ్చలు పడుతున్నారు అనుకో, ఎల్లవేళ బిడ్డకి నేను తోడై భయపడదే. జ్ఞానం వచ్చిందా? భయపడక. తలకాయ వచ్చిందా? భయపడకాదు. ఏదైనా కష్టం వచ్చిందా? భయపడకాదు. నా ప్రాణం వచ్చేసి నీ ప్రాణాన్ని నేను కాపాడుతా బిడ్డ, రక్షిస్తా. బాగా 4 బాగా రక్షిస్తాను మరుడా నాకు వారి. ఎందుకంటే మీరు నాకు ఇష్టమైన బిడ్డలు. నేను ఎన్నడో తెచ్చిపెట్టాను. నేను ఉన్న తండ్రిని భయపడుకో అంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పిల్లలు మనం ఏం చేస్తాం? బిడ్డ నేను ఉన్నాను, ఎందుకు భయపడతాను? భయపడు మరి భయపడదు కాదు. కానీ కడుపులో కానీ తరగకపోతే ఆపరేషన్ చేయాలి కాదంటే అయితే ఏదన్నా అన్నాను అనుకో, బిడ్డ ఆ ప్రాణం ఇచ్చాను నేను కాపాడుకుంటాను. బిడ్డను భయపడవసరమా లేదు. ఎందుకో నా బిడ్డలు నాకు ఇష్టమైన బిడ్డలు, నాకు ఇష్టం వచ్చినట్టు నా బిడ్డలు నడుస్తున్నా. అంటే తన ప్రాణాన్ని పెట్టేనా తన పిల్లలు కాపాడుకునే ప్రయత్నమో చేస్తాయి. హల్లెలూయా. యేసయ్యడంటే కుడి పక్కన నేను కాపాడతానంట. ఎందుకో నీవు ఆయన ఇష్టమైన కార్యాలను చేస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన కీర్తన గ్రంథం 51:16 చదువుతాం. కీర్తన గ్రంథం 51:16 మొదటి కొరింథీ 10:5 2 విషయాలు చదువు ముగిస్తా తొందరగా. కీర్తన నీవు పనులు కోరిన వాడు కావు. ఆ పనులు నీకు ఇష్టమైనవి కావు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. ఏ మనసు ఉండాలంట? ఏది ఇష్టపడి దేవునికి? ఏ మనసు? విరిగిన మనసు. ఇక పాడాలని కూడా పాట ఎంతో రాసిన భక్తులు. దేవునికి ఏది ఇష్టమో ఇదికి నదిగిన మనసు దేవునికి ఇష్టము. యేసుప్రభు ఏమన్నాడు? నేను ఆయనను పంపించాడు కనుక, ఆయనను తీసుకొచ్చాడు కనుక నేను ఆయనకి ఇష్టమైన కార్యాలనే చేస్తున్నాను. ఇక్కడ కొరింథీల కీర్తనలు ఏమన్నాడు? బలు కోరేవాడు కాదు. ఏది కోరుకున్నాడని? ఏది ఇష్టపడి దేవునికి? నువ్వు బలు కోరితే ప్రభు నేను బలు అర్పించేవాడి, కానీ నువ్వు బలు కోరేవాడు కాదు. ఏది కోరుకుంటావు? ఏది నీకు ఇష్టము? ఇదికి నదిగిన హృదయమే నీకు
ఇష్టము. కొంతమంది హృదయాన్ని ఎరగవు, కొంతమంది మనసు ఇరిగిపోదు. అది బండ లాగుంటది. ఎలా ఉంటాయి చెప్పండి? బండ. ఒక నా గురించి కళ వచ్చిందంట, నా గురించి చాదోకింద సంగతి. నా గురించి ఒక కళ వచ్చిందంట. ఒక ఏమన్నా ఒక ఎనపది పెద్ద ఎనపది పాత్ర ప్లేట్ లాగుందంట. ఆ ప్లేట్ నాడు వేసి దాన్ని పగలమంటున్నా సిద్ధం తీసుకుని అది పొరపాటున పగలలేదంట. సాగుతుందంట లబ్బర్ జాకెట్ దమ్మ సౌందతులు కానీ అది సాగుతా ఉందంట. కానీ నేను పట్టుకుని విడిచిపెట్టలేదంట. చేతులుగా రక్తం కాపునేట దాన్ని నడమతలే ఉండాలంట. కొంతమంది అంటారు నీ మొండి భాషగా చెప్పితే చెప్తారు బాపన్నాడు కడుపున్నాడు శుద్ధన్నాడు నా తప్పవుతున్నాడు చెప్పితే మమ్మల్ని సాగడం అవుతున్నారు. నేను సాగం అనుకుంటున్నాను. నేను సాగినాను కొట్టే అది ఎంత కొడుతున్నాను, అది సాగుతున్నాను పలుకులేదంట. నా చేతులుగా రక్తాలు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బాగా గమనిస్తున్నారా? ఏది ఇష్టమైన దేవునికి? ఇది కలిగిన హృదయమే దేవునికి కఠినమైన హృదయాలు, పట్టరాని హృదయాలు దేవునికి ఇష్టం కాదు. ఇది కలిగిన హృదయం దేవునికి ఇష్టము. నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయనని కాపాడుతాను, నేను దీవిస్తాను, నీ జీవితంలో గొప్ప కృపను ఇస్తాను. నీకు తోడుగా ఉంటే ఆయన నీకు రక్షిస్తాడు. హల్లెలూయా. మరి ఇది కలిగిన హృదయం ఉందా నీకు? కఠిన హృదయం ఉందా? చాలా మంది కఠినమైన హృదయం మరొక చేతలు. ఎన్నిసార్లు సేవలు చెప్పండి, ఎన్నిసార్లు వాక్యం చెప్పండి, మార్పు చెందరు. ఎన్నో చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది మార్పు చెందదు. మార్పు కావాలి, హృదయం మారాలి, ఇరుకు నది హృదయం రావాలి. బట్టల హృదయం మార్పు చెందాలి. దేవునికి ఇష్టమైన హృదయాలు మార్పు చెందాలి. శకుముఖ రాజుగా కొంతమంది హృదయాలు మొత్తం కఠినమైపోయి ఉన్నాయంట. అవి మార్పు చెందాలంట. వాళ్ళే దేవునికి ఇష్టం. తిరిగి నది హృదయం కలిగిన వాళ్ళే దేవునికి ఇష్టమైన బిడ్డలు. ఇష్టమైన బిడ్డల్ని భుజాన్ని తీసుకుంటాడు. ఎక్కడ? భుజముల మీద మోస్తాడైన. తనకి ఇష్టమైన బిడ్డలు భుజాల మీద మోస్తాడు. ఇరిగి నది హృదయం బిడ్డలు ఆయన ఇష్టమైన పిల్లలు కనుక ఆయన నిత్యం కాపాడుతాడు. హల్లెలూయా. నిజంగా తిరిగి నది హృదయం లేదు ఆలోచన చేసుకో. ఇంకొక మాట మొదటి కొరింథీ 10:5 ఒక మాట చదువు ముగిస్తారు త్వరగా జల్దీ. మొదటి కొరింథీ 5:10 మొదటి కొరింథీ. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి ఏమయ్యారంట? దేవునికి స్తోత్రం. ప్రస్తుతం ఈ తెగుళ్ళు, ఈ పరిస్థితి, ఈ శోధనలను తప్పించుకోవాలి అంటే ఏమైంటారు? మీకు ఎందుకు ఇప్పుడు చదివిన చివరి వాక్యం అర్థమైందా? అరణ్యంలో వారు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండలేదు కాబట్టి అరణ్యంలో వారి దేవుడు హద్దులో అయిపోయింది. ఆవులు రాళ్ళట్టుగా రాలిపోయింది. తెగులు చేత చనిపోయారు, పాముల చేత చనిపోయారు, భూకంపం వచ్చి భూమి చీలిపోయి కొంతమంది చనిపోయారు. ఎందుకయ్యా అట్లా అయ్యారంటే వారు దేవుడికి ఇష్టలుగా ఉండలేదు. ఎవరికి దేవుడు తోడై ఉన్నాడు? ఎవరు దేవుడికి ఇష్టమైన బిడ్డలు? ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే, ఇష్టలుగా ఉండాలంటే ఇదిగి దానికి మరి ఏమో ఎవరు రక్షించబడతారు, ఎవరు ఇడిపించబడతారు? నీవు ఆయన ఇష్టమైన కార్యాలు చేస్తే, నువ్వు ఆయన ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆయన నీ తోడి కాపాడి నడిపిస్తాడు. ఏ తెగులు గుడానికి సమీపించాడు. ఇంకొక లేఖనం ఉంది, అతడు నాకు ఇష్టడు కనుక నేను అతన్నే తప్పించుచున్నాను అంటే. ఎవరికి ఇష్టమైన బిడ్డలు తప్పిస్తాడు ఆయన? నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే ప్రతి ఆపదలోనూ, ప్రతి సమస్యలోనూ, ప్రతి శోధనలోనూ ఆయన తప్పించి వినిపిస్తాడు. లేదంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను అంటారంటే ధర్మత్రుడు ఆయన ఇష్టం వచ్చినట్టే నడిచాడు. బైబిల్ మీకు తెలుసు కదా, లోకస్వార్త 16:19 మనందరూ తెలిసిన వాడే ధర్మత్రుడు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా తిని తాగి సుఖభోగం పెంచి పేదవాడికి లాలకు రుచుకోవడం పెట్టలేదు. బలం దగ్గర రుచు తర్వాత వేదన పడుతున్నాడు, అగ్నిలో వేదన పడుతున్నప్పుడు అతను అంటున్నాడు ధనవేదంలో అమ్మలందరూ పంపించయ్యా, నా దాని మీద నీళ్ళు ఒక నీరు శుద్ధి వేసి నాని అన్నాడు. దొరికిందమ్మా
ఏమనిపించాడంట? నా కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖములే అనుభవించింది. లాజరు కూడా శ్రమలను కష్టములను జ్ఞాపకం చేసుకో. ఎంత కష్టపడ్డాడో, ఎంత భక్తితో ఉన్నాడో, ఎంత శ్రమ పడ్డాడో, కష్టమైన బాధైన రోగమైన రూపమైన వ్యాధైన ఎంత భక్తితో ఎంత జాగ్రత్తగా మన భక్తిలో జీవించాడో దేవుడి భక్తిలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఇష్టమైన జీవించడం కాదు. అందుకే నజరేయుడైన యేసు ప్రభువు ఏమంటారు తెలుసా? ఆయన నన్ను పంపించాడు కనుక నేను ఆయన ఇష్టమైన కార్యాలనే ఇవి నాకు ఇష్టమైనటువంటి నడిచి ఆలోచనలో అన్నవరకు ఎవరో నాకు తెలియదు. ఆ మాట మీకు దొరకాలంటే సామెత గ్రంథంలో చదువుకోండి. సామెతలు ఉంటాయి. 1:22 వచ్చి 24 అధ్యాయాలు ఉంటాయి. నేను గద్దిపోదాను వెనకపోతుంది, నేను నిలవగా వెనకపోతుంది, నీ గద్దిపోగా లోపడకపోతుంది, తుఫాను శ్రమలు ఆపదలు అన్ని నీకు వచ్చినప్పుడు నేను నదిలో అపహాసము చేస్తున్నాను. నీ అంతా మరొకటి వెళ్తా మొత్తుకో, ఏమైనా చేసుకో, పొరపాటు దేవుడు ఏంటంట. అందుకు నువ్వు ఆయన ఇష్టమైన బిడ్డగా జీవించాలి. ఇష్టమైన బిడ్డగా లేకపోయిపోయారంటే చాలా మంది అనారోగ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయి. దేవుడు స్తోత్రం. ఎవరు దేవుడు కాపాడుతాడు, ఎవరికి తోడైపోయాడు? ఆయన ఇష్టమైన బిడ్డలకి, ఆయన ఇష్టమైన కార్యాలు చేసే వాళ్ళకి దేవుడు వారికి తోడై నడిపిస్తాడు. ప్రతి ఆపద వచ్చి వారిని విడిపిస్తాడు, వారికి సమాధానాన్ని కలుగు చేస్తాడు, వారికి తోడై ఉంటాడు. ప్రభు ప్రేమ దేవుడు బిడ్డలా, నిజంగా నీకు ఇరిగినది హృదయం ఉందా? ఇరిగినది హృదయం దేవునికి ఇష్టం. నిజంగా నీకు సమాధానం ఉందా? సమాధానం ఉండాలంటే నువ్వు ఆయన ఇష్టమైన బిడ్డగా ఉండాలి. దేవుడికి తోడైతే ఆయన ఇష్టమైన కార్యాలు నువ్వు చేయాలి. ఎన్ని వాక్యాలు జ్ఞాపకం చేసుకున్నావు. కొంతమంది దేవుడికి ఇష్టం లేకనే అరణ్యంలో ఆకులాగా రాలిపోయారు. ధర్మవంతుడు కూడా ప్రభుకి ఇష్టం లేకపోతే తనకి ఇష్టమైన జీవించాడు కనుక, తనకి నచ్చేలాగా జీవించాడు కనుక ఆయన కూడా నరకంలోనికి, వ్యాధికరమైన స్థలంలోనికి, వ్యాధికరమైన అగ్నిలోకి వెళ్ళిపోయాడు. మనం వెళ్తున్నాం, మనం వెళ్తున్నాం. నిజంగా ఆయన ఇష్టమైన బిడ్డగా ఉన్నామా? ఆయన నీ సన్నిధికి వచ్చాను ప్రభు, నన్ను దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దున్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు. నజరేతువాడా, నా యేసయ్య, నన్ను దాటిపోవద్దయ్యా. నాకు సహాయం చేయండి ఆయన. నాకు ఈ బాధ ఉంది ప్రభు, నాకు ఈ సమస్య ఉంది నాయన. అదేవా నాకు ఈ శోధన ఉంది ప్రభు, అది కటాక్షించున్నాయన. అది ఎవరైతే దేవుడు మొదలుపెట్టో దేవుడు కటాక్షించాలి. ఆయన సన్నిధికి వచ్చే వరకు రోజులేడు. బైబిల్ చెప్తుంది, ప్రభు వాక్యం చెప్తుంది, ప్రయాసపడి బాధపోసుకున్న వాళ్ళు నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేతులను పాటించిన దేవుడు. మాట గొప్పది దేవుడు. అమ్మా చనిపోతానని చెప్పాడు, మనకు చెప్పాడు. లేస్తానని చెప్పాడు, మనకు లేచాడు. వస్తానని చెప్పాడు, మళ్ళా వస్తాడు. ఆయన మాట తప్పడు. ఆయన మాటలో వస్తుందా, ఆయన చూపులో వస్తుందా, ఆయన రక్తంలో వస్తుందా, ఆయన ఇంపులో వస్తుందా, ఆయన దిగినల్లా స్వస్థత కలిగిన నువ్వు అడిగితే ఇరిగి నలిగిలో దేవుడు కలిగితే నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండగలిగితే ఇదిగో నేను ప్రతి శోధన నుంచి తప్పించగలిగిన సమర్థుడు శక్తివంతమైన దేవుడు మన ప్రభువైన యేసు. ఆయన సమర్థుడు, సమర్థుడు. మేము ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటామా? మంచి విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుని తండ్రి ఈ బిడ్డలంతా నీకు కటాక్షించాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇరుకున్న ప్రతి రోగమును తొలగిపోవును గాక. అందరూ ఆమేనండి. ప్రతి వ్యాధులు దూరమవును గాక. ఇలా ఉన్న ప్రతి సమస్య నిర్మూలమైపోవును గాక. వీరి కన్నీరు తుడబడును గాక. దావీదు కుమారుడు మనల్ని స్వస్థపరచును గాక. దావీదు కుమారుడు యేసు మనల్ని దాటిపోకూడదు గాక. మరణమైన అద్భుతములు జరిగించును గాక. మనలో ఉన్న ప్రతి వ్యాధిని నిర్మూలం చేయును గాక. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించును గాక. సమృద్ధిగా దేవుడు మనల్ని పోషించును గాక. ఏ మన గుణాలను దూరపరచును గాక. ప్రతి వైరస్
వరేసిన కాలంలో దీవించండి, వరించిన కుటుంబీయాలు దీవించండి, సాక్షి చెప్పేసిన కాలంలో దశమగా నువ్వు దీవించి ఆకాశవాణి పడాలని బిడ్డలు నింపమని నీ బిడ్డలంతా నీ చేతులుగా ఉపయోగిస్తున్నాను. ఏ వైరస్, ఏ దిక్కు, ఏ అపాయం సగ బిడ్డలు రాకుండా సహాయం చేయి. నువ్వు దీవించి కాలంలో వచ్చిన తిరిగి ఇంటికి ఎత్తులయ్యా. యేసయ్యా, మా మిత్రుల దేవా యెహోవా, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తుతో ఉన్నట్లుగా ఇదిగో మాతో కూడా నీవుండే ప్రభువా, నీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని నడిపించి నీ చేతుల్లో మమ్మల్ని కాపాడమని తండ్రి, మమ్మల్ని ప్రతి శోధన తప్పించి మేలుతో నింపమని నీ పాదాలు పట్టుకొని స్తుతిస్తూ ఇదిగో నీ బిడ్డలందరూ నీ చేతులకు అప్పగిస్తూ నీ రాకడ ఆశ్రయించబడ్డ సాయంత్రం సహాయం చేయగలరు. ఎంతలో వారికి పుట్టిన మాకు తోడే మమ్మల్ని తగ్గిస్తూ నీ నామం చేస్తూ త్వరలో నాన్నైనా నచ్చలేక యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించడానికి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో సదాకాలం సకల పరిశుద్ధులు కుడి వచ్చిన మనందరికీ కరాలి వారికి నీ పరిచర్య ప్రభువా ఆత్మతోనే ఆత్మ చేత నడిపించి కాపాడుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది నాశనం కలుగుగాక. మన ప్రభు యేసు క్రీస్తుకు నిత్యము జయము కలుగుగాక. ఆమేన్.